97. Oh. 98. Just two more. 99. 5 nines. థ్యాంక్ యూ స్టూడెంట్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ కావడం అనేది కేవలం మీ వల్లే సాధ్యమైంది. ఇలానే కంటిన్యూ చేస్తున్నాను మీ సపోర్ట్ని. నెక్స్ట్ 2 lakhs దగ్గరికి వెళ్తాం. సీ యూ దెన్. Thank you. అందరికీ నమస్కారం. శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కాంపీట్ మైండ్స్ యాప్ యొక్క ఫౌండర్ శివారెడ్డి గారితో ఉన్నాం. పోటీ పరీక్షలకి సంబంధించి ప్రిపరేషన్ అనేది కొంతమందికి భయాన్ని కలిగిస్తే కొంతమందికి ఏదో ఒక నర్వస్నెస్ ఫీలింగ్ ఇస్తుంది. వెల్, ఇందులో కూడా పేద ప్రజలకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు. పేదవాళ్ళకి కాంపిటేటివ్ పరీక్షలకి సంబంధించి కోచింగ్ అనేది ఒక బరువు కాకూడదు, ఒక ఇబ్బంది కాకూడదు అని చెప్పి వాళ్ళందరికీ ఈజీగా యాక్సెసిబుల్ చేయగలిగే ఒక యూట్యూబ్ ఛానల్, అలానే ఈజీగా యాక్సెసిబుల్ చేయగలిగే ఒక యాప్ని తీసుకువచ్చి పోటీ పరీక్షల ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకువచ్చారు శివారెడ్డి గారు. వెల్, ఇవాళ మనం శివారెడ్డి సార్ గారిని అడిగి అసలు యూట్యూబ్ ఛానల్ ప్రయాణం ఎలా ప్రారంభమైంది, కాంపీట్ మైండ్స్ అనే ఆలోచనకి నాంది ఎక్కడి నుంచి వచ్చింది, అలా ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఆయన ప్రయాణానికి సంబంధించిన ఎన్నో వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శివారెడ్డి గారు, హలో సార్, ఎలా ఉన్నారు? ముందుగా మీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఇంత తక్కువ టైంలో 1,00,000 సబ్స్క్రైబర్ల మైలురాయిని అచీవ్ చేసుకున్నారు. సో స్టూడెంట్స్కి కానీ మన యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి కానీ మీ రెస్పాన్స్ ఏంటి? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇది కేవలం అతి తక్కువ సమయంలోనే 1,00,000 సబ్స్క్రైబర్లు సాధించడం అనేది ఇది కేవలం మీ వల్లే సాధ్యమైంది. స్టూడెంట్స్ సపోర్ట్ వల్లే ఈరోజు శివారెడ్డి లాజిక్స్ అతి తక్కువ సమయంలో 1,00,000 సబ్స్క్రైబర్స్ని సాధించింది. దీనికి ప్రధాన కారణం స్టూడెంట్స్, దాంతోపాటు మన టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్. వెల్, సో సార్ సింపుల్గా చెప్పేశారు, అది తన ఒక్కడ ఎఫర్ట్ అయితే కాదు, తనతో పాటు ఎంతోమంది కృషి చేస్తేనే ఈరోజు ఇదంతా కూడా సాధ్యపడింది అని. సో ఇట్ ఆల్ బిలాంగ్స్ టు యూ. ముందుగా మీ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. అసలు శివారెడ్డి లాజిక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? గవర్నమెంట్ జాబ్ అంటే కేవలం పెద్ద పెద్ద సిటీల్లో కోచింగ్ తీసుకొని హాస్టల్ ఫీజు కట్టుకుంటూ ప్రిపేర్ అయితేనే మేము గవర్నమెంట్ జాబ్ సాధించగలము అని అనుకునే ఈ రోజుల్లో అది కేవలం అలానే కాదు, పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా ఇంటి దగ్గరే కూర్చొని కేవలం ఫోను, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు, సో వారికి కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో, సో పేద ప్రజలకి, గ్రామీణ విద్యార్థులకు కూడా మన క్వాలిటీ ఎడ్యుకేషన్ చేరవేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు శివారెడ్డి లాజిక్స్ని యూజ్ చేసుకుని చాలామంది గ్రామీణ విద్యార్థులు, పేద విద్యార్థులు గవర్నమెంట్ జాబ్ సాధించారు. వెల్, పేద ప్రజలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడి ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటూ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వెనుక ఉండకూడదు, వాళ్ళందరితో సమానమే, వాళ్ళకి కూడా నాణ్యతతో కూడిన కోచింగ్ అందించాలి అనే ఉద్దేశంతోనే శివారెడ్డి లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు అని మనకు తెలుస్తుంది. వెల్ సార్, ఇంత తక్కువ టైంలో 1,00,000 సబ్స్క్రైబర్స్ అనే మైలురాయిని అచీవ్ చేయడం చాలామందికి అసాధ్యం, చాలామంది ఇంపాసిబుల్ అని అంటారు. కానీ మీరు ఇంత తక్కువ టైంలో దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటనుకుంటున్నారు? మనం చెప్పేటువంటి మన మెథడ్స్ అనేవి కేవలము బాగా చదివే పిల్లలకి అర్థం అవ్వడం కాదు, అంటే వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా
ప్రతి విద్యార్థికి కూడా అర్థమయ్యే విధంగా మనం క్లాసెస్ చెప్తాం కాబట్టి మనకు తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అంటే మనం చెప్పే మెథడాలజీ అనేది స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధంగా మన షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి. వెల్, మనం కనుక చూసినట్లయితే కంపారిటివ్గా వేరే ఛానల్స్తో చూస్తే సార్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ. వెల్, ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్తో కూడా మంచి వ్యూయర్షిప్ని ఎలా గెయిన్ చేయగలుగుతున్నారు? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రొడక్టివ్ సబ్స్క్రైబర్స్, యాక్టివ్ సబ్స్క్రైబర్స్. ఈ ప్రజెంట్ సినారియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు మనకు సబ్స్క్రైబర్స్గా ఉండబట్టి మన వీడియోస్కి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ రావడం జరుగుతుంది. అంటే చాలామంది కూడా సోషల్ మీడియా వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్, మీ ఛానల్ని మేము తక్కువ సమయంలోనే లక్షల్లో సబ్స్క్రైబర్స్ని పెంచుతాం సార్, సో మాకు ఇంత మనీ పే చేయండి, సో మీకు ఇమీడియట్గా 2 లక్షలు అయిపోతుంది, 3 లక్షలు అయిపోతుందని చెప్పారు. కానీ నాకు అలాంటి ఎన్ని అవసరం లేదు. నాకు కావాల్సింది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారు మాకు సబ్స్క్రైబ్ అయితే చాలు, మాకు వ్యూస్తో పని లేదు, నెంబర్తో పని లేదని నేను కరాఖండిగా చెప్పడం జరిగింది. సార్ వీడియోస్ ఎవరు చూసినా సరే సార్వి కొన్ని స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి. వితౌట్ పెన్ అండ్ పేపర్ అని, సర్కస్ చేయొద్దమ్మా అని, డైరెక్ట్ అటాక్ చేయమని, గాల్లో లెక్కలు చేయమని. వెల్ సార్, ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని స్టూడెంట్స్ తరపున అడుగుతున్నాను. అసలు నిజంగానే పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్ అటాక్ చేసి అండ్ దట్టు గాల్లో లెక్కలు చేసి మనం గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయొచ్చు అంటారా? సో మీరు చెప్పినటువంటి వర్డ్స్కి చూస్తుంటే వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, మైండ్ క్యాలిక్యులేషన్స్, డైరెక్ట్ అటాక్, వితౌట్ యూజింగ్ ఫార్ములాస్, గాల్లో లెక్కలు చెప్పడము, ఇవన్నీ కూడా నా ఊత పదాలు. కేవలం నా ఊత పదాలు కాదు, నేను నా క్లాస్ విన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఇవి కేవలం ఊత పదాలు కాదు, సారు చెప్పేటువంటి మెథడ్స్ కూడా ఇలానే ఉంటాయి అని నా స్టూడెంట్స్ అందరికి కూడా తెలిసి ఉంటుంది. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సాల్వింగ్ ద క్వశ్చన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద వే ఆఫ్ అటాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు అకాడమిక్ ఎగ్జామ్స్లో అంటే టైం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో 30 సెకండ్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. మరి 30 సెకండ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఆ 30 సెకండ్లో మనం సాల్వ్ చేయగలిగినటువంటి మెథడ్ని మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ మీరు 1 మినిట్లో సాల్వ్ చేయగలిగినటువంటి మెథడ్ని మీరు ప్రిపేర్ అవుతే దానివల్ల యూజ్ ఉండదు కదా. అంటే నేనేమంటానంటే స్టూడెంట్కి మనం చెప్పాలి, స్టూడెంట్కి మనం నేర్పించాలి. స్టూడెంట్ మన దగ్గర మనల్ని నమ్మి వచ్చినప్పుడు మనం స్టూడెంట్కి ఎలాంటిది చెప్పాలి, ఎలాంటి మెథడ్ చెప్పాలి, స్టూడెంట్కి రేపు పొద్దున ఎగ్జామ్ హాల్లో యూజ్ అయ్యేది మనం చెప్పాలి. మరి ఎలాంటి మెథడ్ యూజ్ అవుతుంది? 30 సెకండ్స్లో చేయాలి. మరి 30 సెకండ్స్లో చేయాలి అంటే ఎలాంటి మెథడ్ని మనం చెప్పాలి? సో నా మెథడాలజీ అంతా కూడా అలానే ఉంటుంది. స్మార్ట్గా అటాక్ చేయాలి, ఫార్ములా బేస్డ్ ఉండకూడదు, ఈక్వేషన్ బేస్డ్ ఉండకూడదు, కష్టంగా ఉండకూడదు. స్మార్ట్గా చాలా ఈజీగా క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ని పిక్ చేసేటువంటి మెథడాలజీని మనం స్టూడెంట్కి నేర్పిస్తే రేపొద్దున స్టూడెంట్ బెనిఫిట్ పొందుతాడు. సో నేను స్టూడెంట్కి ఇలానే చెప్తాను. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇనీషియల్గా కొంత భయం ఏర్పడుతుంది, కానీ వాళ్ళకి కొన్ని రోజులు పోతే ఖచ్చితంగా అది ఈజీ అవుతుంది. సో నేను ఆస్పిరెంట్స్కి చెప్పేటువంటి విషయం కూడా ఒకటే, మీరు ఎవరు కూడా నా మెథడ్స్ స్టార్టింగ్లో చూసి మీరు భయపడద్దు. కానీ వన్స్ ఒక్కసారిగా మీరు నా మెథడాలజీకి అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక్క జాబు సాధించడం కాదు, ఎట్ ఏ టైం ఒక్క జాబ్ వచ్చిన వాళ్ళకి 10 జాబులు కూడా వస్తాయి. అందుకని సో స్మార్ట్ మెథడ్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి, ఈజీ మెథడ్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి, తక్కువ సమయంలో చేయగలిగేటువంటి మెథడాలజీని మీరు ప్రిపేర్ అవ్వండి. సో సార్ మాటలు వింటే మనకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది, గాల్లో లెక్కలేస్తే 100కి 100 రావు అన్నది మన చిన్నప్పటి మాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్, అరిథమెటిక్ వీటిల్లో మంచి స్కోర్ సాధించాలి అంటే మనం గాల్లోనే లెక్కలు వేయాలి. అంతేనా సార్? శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో కానీ, కాంపీట్ మైండ్స్ యాప్లో కానీ ఎవరైతే శివారెడ్డి సార్ని హార్డ్ కోర్గా ఫాలో అయ్యారో వాళ్ళందరికీ ఒకటి బాగా తెలుసు, సార్ క్లాసులు మటుకే కాదు బుక్కులు కూడా బాగా రాస్తారు. సార్ మన తరపు నుంచి వెళ్ళిన శివారెడ్డి లాజిక్స్ అరిథమెటిక్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది ఒక హ్యూజ్ సక్సెస్ అయింది. 50,000కి పైగా కాపీలు సేల్ అయ్యాయి. ఆ పుస్తకం అంత ఆషామాషి పుస్తకం కాదు, ఆ విషయం స్టూడెంట్స్ కూడా నాతో పాటు ఏకీభవిస్తారు. వెల్, ఆ పుస్తకం వెనక ఉన్న ఆలోచన, ఆ పుస్తకం వెనక ఉన్న కష్టం గురించి చెప్పండి సార్. చాలామంది స్టూడెంట్స్ కూడా
నా క్లాసెస్ విన్నప్పుడు నేను అన్ని చాప్టర్స్కి వెళ్ళేవాడిని కాదు, కొన్ని చాప్టర్స్ మాత్రమే టీచ్ చేసేవాడిని. అప్పుడు రిమైనింగ్ స్టూడెంట్స్ అడిగేవాళ్ళు, సార్ మాకు రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరే చెప్పండి సార్, మాకు రిమైనింగ్ చాప్టర్స్ మాకు వేరే వాళ్ళు చెప్తే మీ యొక్క మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ మాకు మ్యాచ్ అవ్వట్లేదు, మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, సో మాకు అన్ని చాప్టర్స్ మీ నుంచే కావాలి సార్ అని చాలా మంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నేను స్టూడెంట్స్ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయినా సరే స్టూడెంట్స్కి మన మెథడాలజీని స్టూడెంట్స్కి ఎక్కించాలి అనే ఉద్దేశంతో బుక్ రాయడం స్టార్ట్ చేశాను. అది కేవలం ఒక్క రోజులో కంప్లీట్ చేసింది కాదు, ఆ బుక్ వెనకాల 2 years కష్టం ఉంది. 2 years రాశాను నా బుక్. నేను ఏదో సింపుల్గా 2 నెలల్లోనో 3 నెలల్లోనో కంప్లీట్ చేసిన బుక్ కాదు అది. 2 సంవత్సరాలకు కష్టపడి రాశాను ఆ బుక్ని. 2 సంవత్సరాలకు కష్టపడి రాసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని నేను ఈరోజు భావిస్తున్నాను. ఆ బుక్ చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కూడా యూట్యూబ్లో కామెంట్స్ కావచ్చు, 100లాది కామెంట్స్, ఎన్ని పాజిటివ్ కామెంట్స్ అంటే మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ తీసి చూడొచ్చు సార్. 100లాది కామెంట్స్ అంటే ఒక స్టూడెంట్కి ఏమీ తెలియకపోయినా, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ గురించి ఏమీ తెలియకపోయినా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా, 0 knowledge పర్సన్ కూడా బుక్ ఓపెన్ చేస్తే అర్థమయ్యే భాషలో నేను ఆ బుక్ రాయడం జరిగింది. దానివల్లే అతి తక్కువ కాలంలో 50,000+ కాపీస్ సేల్ అయ్యాయంటే అది కేవలం స్టూడెంట్స్ నా మీద చూపించినటువంటి ప్రేమ అని నేను చెప్పొచ్చు. వెల్, ఒకవేళ మీరు ఇప్పటి వరకు కనుక బుక్ కొనుక్కోకపోతే నౌ యూ నో వాట్ టు డూ, రైట్? వెల్, వెంటనే వెళ్ళి బుక్ని కొనేసుకోండి, క్లాస్తో పాటు బుక్లో కూడా చూసి కావాల్సిన జాబ్ని కొట్టేసేయండి. వెల్ సార్, ఇది నా ఒక్క క్వశ్చన్ కాదు, నా ఒక్క డౌట్ కాదు. డెఫినెట్లీ ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ, మీలో చాలా మందికి కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. మీరు యాక్చువల్గా ఇంతకుముందు వర్క్ చేసిన ఇన్స్టిట్యూటే మీది అని మేము అందరం కూడా భావించాం. అసలు ఆ ఇన్స్టిట్యూట్ని వదలవలసిన కారణం ఏంటి? అక్కడి నుంచి బయటికి వచ్చి మీ ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ని ఎందుకు స్థాపించారు? మీరు అనుకోవడంలో తప్పేం లేదు సార్, అది మీరే కాదు చాలా మంది కూడా అలానే అనుకున్నారు. సో అలా అనుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ నేను చేసినటువంటి హార్డ్ వర్క్, నేను పడ్డటువంటి కష్టం. సో నేను అక్కడ చేసినటువంటి హార్డ్ వర్క్ వల్లే ఆ ఆర్గనైజేషను ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. అప్పుడు నేను పడ్డ కష్టానికి చాలామంది ఏమనుకున్నారంటే సార్దే ఆర్గనైజేషన్ కాబట్టి సార్ ఇంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ కేవలం నేను అక్కడ ఎంప్లాయీని మాత్రమే. సో నేను అక్కడి నుంచి బయటకు వచ్చి నా ఓన్గా నేను ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నానంటే, నాకు కొంత ఫ్రీడమ్ లేదు అక్కడ. స్టూడెంట్స్కి నేను కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను ఇవ్వలేకపోయాను. నేను ఇచ్చిన ప్రామిసెస్నే నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను డ్యూ టు ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ మీ. సో అలా స్టూడెంట్కి అన్యాయం చేస్తున్నానేమో, స్టూడెంట్కి మనం ఇచ్చిన ప్రామిస్ని సరిగా నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నానేమో అని నాకే అనిపించింది. సో అలా రాంగ్ ప్రామిసెస్ ఇచ్చుకుంటూ స్టూడెంట్ నుంచి బ్యాడ్ నేమ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? సో మనకు గుడ్ నేమ్ ఉంది, ఆ నేమ్ను మనం నిలబెట్టుకోవాలి. సో మన స్వతహాగా మనం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకుందాము, ఆ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఏదైతే చేయగలమో ఆ ప్రామిసెస్ మాత్రమే ఇచ్చి స్టూడెంట్ చేత జాబ్ కొట్టిద్దాము అనే ఉద్దేశంతో నేను స్వతహాగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్, రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ కానీ, ఇన్ జనరల్గా మనకి కాల్స్ చేసే స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరూ ఒక కన్ఫ్యూజన్ని రేస్ చేస్తున్నారు. మీరు కాసేపేమో శివారెడ్డి లాజిక్స్ అని అంటారు, కాసేపేమో కాంపీట్ మైండ్స్ అని అంటారు. వివేక్ సార్ ఏమో కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ అంటారు. ఇంకొకళ్ళేమో కాంపీట్ మైండ్స్ అనే పేరు మెన్షన్ చేయట్లేదని, ఇంకొకళ్ళేమో ఓన్లీ శివారెడ్డి లాజిక్సే పేరు మెన్షన్ చేస్తున్నారని అడుగుతున్నారు. వెల్, స్టూడెంట్స్ కోసం వాళ్ళ తరపున నేను మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నాను సార్, శివారెడ్డి లాజిక్స్ అని ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ నేమ్ ఉండంగా దానిని కాంపీట్ మైండ్స్ అని మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనక ఉన్న కారణం ఏంటి? సో చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను కూడా అడిగారు, సార్ మీరు శివారెడ్డి లాజిక్స్ని ఎందుకు కాంపీట్ మైండ్స్గా మార్చారని చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను కూడా క్వశ్చన్ చేయడం జరిగింది సార్. సో శివారెడ్డి లాజిక్స్ అని నేను స్టార్ట్ చేసినప్పుడు కేవలం నా సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేశాను, అర్థమెటిక్ ప్యూర్ మ్యాథమెటిక్స్తోనే స్టార్ట్ చేశాను. స్టూడెంట్స్కి శివారెడ్డి లాజిక్స్ అంటే ఇది కేవలము అర్థమెటిక్ ప్యూర్ మ్యాథమెటిక్స్ టీచ్ చేసేటువంటి ఆర్గనైజేషను అని ఒక బ్రాండ్ నేమ్ పడిపోయింది. కానీ ఇప్పుడు నా ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు నా సబ్జెక్ట్ని నేను ఎంత క్వాలిటీగా అయితే ఇస్తున్నానో మిగతా సబ్జెక్ట్స్ను కూడా అంతే క్వాలిటీతో స్టూడెంట్స్కి అందించాలి అనే ఉద్దేశంతో ఒక టీమును మనం తయారు చేశాను సార్. ఫస్ట్ నాకు నచ్చారు కాబట్టే నేను స్టూడెంట్స్ ముందు పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ నాకు నచ్చాలి, నాకు నచ్చితే ఖచ్చితంగా స్టూడెంట్స్కి నచ్చుతారు.
ఎందుకంటే నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తాను కాబట్టి ఒక ఫ్యాకల్టీ చెప్పేది ముందు నాకు నచ్చాలి, నాకు నచ్చితే ఖచ్చితంగా స్టూడెంట్స్కి నచ్చుతుంది. ఆ ఉద్దేశంతో నేను ఒక టీమ్ని, మనం అందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇప్పటి వరకు అర్థమెటిక్ సబ్జెక్టు, ప్యూర్ మ్యాథమెటిక్స్ ఎంత క్వాలిటీగా అయితే మనం అందిస్తున్నామో ప్రతి సబ్జెక్టు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు కూడా అంతే క్వాలిటీతో స్టూడెంట్స్కి అందించాలి. కేవలం సివారెడ్డి లాజిక్స్ అంటే ఒక సబ్జెక్టే కాదు, సివారెడ్డి లాజిక్స్కి వెళ్తే కంప్లీట్ కోర్సు క్వాలిటీతో మనకు దొరుకుతుంది అనే నమ్మకం కుదరాలి. ఒక సబ్జెక్టు, ఒక యాప్, ఇంకొక సబ్జెక్టు, ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా అన్ని సబ్జెక్ట్స్ క్వాలిటీతో కాంపీట్ మైండ్స్లో దొరకాలి అనే ఉద్దేశంతో సివారెడ్డి లాజిక్స్ని కాంపీట్ మైండ్స్గా మార్చడం జరిగింది. సివారెడ్డి లాజిక్స్ వేరు, కాంపీట్ మైండ్స్ వేరు కాదు. సో సివారెడ్డి లాజిక్స్ని కాంపీట్ మైండ్స్గా నేమ్ మాత్రమే మార్చాము, బ్రాండ్ సేమ్, క్వాలిటీ ఇంకా పెరుగుద్ది తప్ప పొరపాటును కూడా తగ్గదు. సో చూసారు కదా స్టూడెంట్స్, పేరు మటుకే మారింది, ప్రయాణం మారదు, గమ్యస్థానం అస్సలు మారదు, బ్రాండ్ వాల్యూలో డిస్కౌంట్ అస్సలు ఉండదు. సార్, మాకు బయట మార్కెట్లో చాలా డిఫరెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మేము ఎందుకు ఓన్లీ కాంపీట్ మైండ్స్ దగ్గర కోర్సును పర్చేస్ చేయాలి, మీరు మాకు ఏం డిఫరెంట్గా ఆఫర్ చేస్తున్నారు అని నన్ను చాలామంది అడిగారు. వెల్ స్టూడెంట్స్, లెట్ మీ టెల్ యూ, నేను నిజంగా చెప్తున్నాను, మీకే కాదు ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు కూడా అనిపించేది, సార్ మన దగ్గర చెప్పేది బయట చెప్పేది సబ్జెక్ట్ సేమే కదా, మరి అలాంటప్పుడు మనం వాళ్ళని ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నామని, దానికి మీరేమంటారు సార్? సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మేమే బెస్ట్ అని చెప్తారు. ఇక నేను కూడా అదే చెప్తున్నాను, సివారెడ్డి లాజిక్సే బెస్ట్, కాంపీట్ మైండ్స్ బెస్ట్ అని చెప్తున్నాను. బెస్ట్ వేరు, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం వేరు. సో ఈ ఆర్గనైజేషన్ అయినా సరే ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకున్నాము అంటే ఆ చాప్టర్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెథడాలజీ ఓరియంటేషన్లో స్టూడెంట్స్కి ఎక్కించాలి. స్టూడెంట్స్కి మనం కాన్సెప్ట్ నేర్పిస్తే స్టూడెంట్ రేపొద్దున ఎగ్జామ్ హాల్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం చెప్పిన కాన్సెప్ట్ని యూజ్ చేసి క్వశ్చన్ని తక్కువ టైంలో హ్యాండిల్ చేసి ఆన్సర్ చేయాలి. అంటే స్టూడెంట్కి మనం క్వశ్చన్స్ చెప్పడం కాదు, సబ్జెక్ట్ చెప్పడం కాదు, స్కిల్స్ నేర్పించాలి, కాన్సెప్ట్ నేర్పించాలి. ఆ కాన్సెప్టు, ఆ స్కిల్స్ని యూజ్ చేసి రేపొద్దున స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి క్వశ్చన్ ఎదురైనా సరే స్మార్ట్గా ఆన్సర్ చేసే విధంగా స్టూడెంట్ని ట్రైన్ చేయాలి. అది మన దగ్గర జరుగుతుంది అని నేను బలంగా నమ్మగలను కాబట్టే సివారెడ్డి లాజిక్స్లో, కాంపీట్ మైండ్స్లో క్వాలిటీ ఉంటుంది అని నేను పదే చెప్తాను. క్వాలిటీ ఉంటుంది కాబట్టే మన దాంట్లో ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో స్టూడెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ప్రైస్ గురించి చూడొద్దు, గవర్నమెంట్ జాబ్ ఇది. ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ఫ్యామిలీని సెటిల్ చేసేటువంటి జాబ్. ఇది కేవలం ఒక ఫ్యామిలీ కాదు, ఒక ఫ్యామిలీ సెటిల్ అయిందంటే కమింగ్ జనరేషన్స్ కూడా సెటిల్ అయినట్లే. మీరు మరి అంతలా ఇంపార్టెంట్ అయినటువంటి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు మనీ గురించి ఆలోచించకండి, క్వాలిటీ గురించి ఆలోచించండి. క్వాలిటీ కంటెంట్ మీరు ప్రిపేర్ అయినట్లయితే త్వరగా మీరు జాబ్ కొట్టగలరు. సో స్టూడెంట్స్, అర్థమైంది కదా మీకు, బెస్ట్ వేరు, బెస్ట్ క్వాలిటీ వేరు. బెస్ట్ క్వాలిటీని పిక్ చేసుకుంటారని నాకు తెలుసు. సో ద రెస్ట్ ఈజ్ విత్ యూ. వెల్ సార్, శివారెడ్డి లాజిక్ స్టార్ట్ అయింది అరిథమెటిక్ సబ్జెక్ట్తో. ఈరోజు కాంపీట్ మైండ్స్లో అన్ని సబ్జెక్ట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని మేజర్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ అవ్వచ్చు, రీజనింగ్ అవ్వచ్చు, అరిథమెటిక్ అవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఇలా ఇవన్నీ కూడా కాంపీట్ మైండ్స్తో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఏది స్టార్ట్ చేయాలి అన్నా ఖచ్చితంగా అంత ఈజీ కాదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది సార్, ఇట్ ఈజ్ ఈజీ సెడ్ దాన్ డన్ అని. చెప్పడం ఎవరైనా చెప్పేస్తారు, కానీ చేసేది కొంతమంది. ఆ చేసేది కూడా నాకు ఏది ఏమైనా పర్లేదు, నేను అనుకున్నది సాధించాలి అని. అండ్ మీరు పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కానీ, గవర్నమెంట్ జాబ్ని కొట్టడం అనేది కానీ కష్టంగా ఉండకూడదు, ఒక సమస్యగా ఉండకూడదు అని చెప్పి శివారెడ్డి లాజిక్స్ అవ్వచ్చు, కాంపీట్ మైండ్స్ అవ్వచ్చు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇది మీ ఒక్కళ్ళ ఎఫర్ట్ అయితే కాదు సార్. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ని కానీ, ఇంత పెద్ద బ్రాండ్ నేమ్ని బిల్డ్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఒక రాక్ సాలిడ్ సపోర్ట్ ఉండాలి. రాక్ సాలిడ్ సపోర్ట్ అంటే మనందరికీ ఒకటే, ఫ్యామిలీ. సో మీ కుటుంబం మీకు ఏ విధంగా అండగా ఉంది, మీకు ఏ విధంగా సహకరించింది, దాని గురించి కొంచెం చెప్పండి. ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. సో నేను ఏ
ప్రాజెక్ట్ చేపడదామన్నా సరే, నేను ఏ పని చేయాలన్నా సరే మా ఫ్యామిలీ నాకు ఒకటే చెప్తుంది, సో నువ్వు ముందుకు వెళ్ళు, మీ వెనకాల మేము ఉంటామని చెప్తుంది. మా పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా మా వైఫ్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్టుగా ఉండబట్టే నేను ఈరోజు ధైర్యంగా ముందుకు అడుగు వేయగలుగుతున్నాను. సో నేను రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ వెళ్ళేసరికి 10-10:30 కూడా అవుతుంది. సో ఎక్కువ టైము నేను ఇంట్లో కన్నా మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాను. అయినప్పటికీ కూడా మా వైఫ్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా మా వైఫ్ నన్ను క్వశ్చన్ చేయలేదు. మా పిల్లలైతే నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను ఈ 2 years టైంలో అయితే. అయినప్పటికీ కూడా నేను ఉన్నటువంటి అవైలబుల్లో ఉన్నటువంటి తక్కువ సమయంలోనే సో ఆ పిల్లలు నాతో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అదేవిధంగా మా ఫ్యామిలీతో పాటు మా బ్రదర్ కావచ్చు, మా కజిన్ బ్రదర్ కావచ్చు, మా కో బ్రదర్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్టుగానే ఉన్నారు. నా హార్డ్ టైమ్స్లో కూడా వాళ్ళు సపోర్టుగా ఉన్నారు. వాళ్ళందరూ నాకు సపోర్టుగా ఉండబట్టే నేను ఈరోజు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కేవలం మా ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఈరోజు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా నేను మా ఫ్యామిలీ మెంబర్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టిట్యూట్లో నేను ఒక్కనే కష్టపడడం కాదు, ప్రతి ఎంప్లాయీ కూడా ఇది మా ఆర్గనైజేషన్ అనుకుని ప్రతి ఎంప్లాయీ కూడా సో వాళ్ళు చేసేటువంటి వర్క్ చూస్తే వీళ్ళందరూ ఎంప్లాయీస్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్సు అని నాకు అనిపిస్తుంది. సో ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు ఉంది కాబట్టే నేను ధైర్యంగా ఏ అడిగైనా ముందుకు వేయగలను. వెల్ సార్, మీరు ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీరే కాదు, ఇన్ఫాక్ట్ నాకు కూడా ఎమోషనల్ అనిపించింది. వెల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫ్యామిలీ అంటేనే అదొక బాండింగ్. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా, మనం కోటీశ్వరులు అయినా కాకపోయినా ఎప్పుడు మనతోనే ఉండేది మన ఫ్యామిలీ. సో అందుకని మీరు కూడా మీ ఫ్యామిలీని అంటిపెట్టుకుని ఉండండి. ఉంటారు కదా, నాకు తెలుసు మీరు ఉంటారు. వెల్ సార్, బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఒక చిన్న రూము, 2 కుర్చీలు, 3 బల్లలు, కొంతమంది స్టూడెంట్స్. అది ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఒక స్టూడియో ఉంటుంది, లోపల ఒక టీచర్ చెప్తుంది. ఇలా ఒక స్టాండర్డ్ అంటూ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఇలా కాదు, ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలి. ఏంటి నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కూడా ఎంత కార్పొరేట్ స్థాయికి వస్తుందా అని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఔరా అని నోరెళ్ళబెట్టేలాగా మన ఆఫీస్ ఉంటుంది. వెల్ మీకు కూడా కావాలంటే మీరు కూడా రావచ్చు, హైదరాబాద్ నానక్రాంగూడలో ఉంది. ఓకే, సో ఒక కార్పొరేట్ స్థాయిలో ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన అన్నిట్లోనూ కూడా బెస్ట్గా ఉండాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కారణం ఏంటి? మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం సార్, ద బెస్ట్ క్వాలిటీ ఇస్తామని చెప్పేసి. అంటే ఇచ్చేటువంటి సబ్జెక్ట్లో క్వాలిటీతో పాటు ఇచ్చేటువంటి వీడియోలో కూడా క్వాలిటీ. అంత క్వాలిటీ ఇవ్వాలంటే మన దగ్గర ఒక పర్ఫెక్ట్ సెటప్ ఉండాలి. సో ఆ సెటప్ను సెట్ చేయడం కోసమే మనము ఈ యొక్క కార్పొరేట్ స్థాయిలో మనము మన ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడం జరిగింది. కేవలం స్టూడెంట్స్కి క్వాలిటీ ఇవ్వడంతో పాటు మన దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారో వారికి మేము అంటే బయట వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, మేము పలానా ఆర్గనైజేషన్లో మేము వర్క్ చేస్తున్నామని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాడో, నేను టీసీఎస్లో వర్క్ చేస్తున్నాను, నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాడో, మన ఎంప్లాయీస్ కూడా అదే ప్రౌడ్నెస్తో చెప్పుకోవాలి. ఎస్, మేము కాంపీట్ మైండ్స్లో వర్క్ చేస్తున్నాము అనే ఒక ప్రౌడ్నెస్ ఉండాలి. మన ఎంప్లాయీస్ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. వాళ్ళ రేపొద్దున వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, మన ఆఫీస్కి తెచ్చి చూపిస్తే ఎస్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేలా అనిపించాలి అనే ఉద్దేశంతో సో ఈ యొక్క సెటప్ అనేది చేయడం జరిగింది. సో మీరు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా కార్పొరేట్లో జాబ్ చేయాలంటే ముందు కాంపీట్ మైండ్స్కి అప్లై చేయండి. మీ ఒక్కరితో ప్రారంభమైన ఈ శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్ ఆర్గనైజేషన్ నేడు సక్సెస్ఫుల్గా 30 మందికి పైగా ఉద్యోగులతో విజయవంతంగా ఉత్సాహంగా పనిచేస్తుంది. వెల్ సార్, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎస్ సార్, నా లక్ష్యం ఒకటే. నా ఒక్కడితో ప్రారంభమైనటువంటి ఈ ఆర్గనైజేషను ఈరోజు 30కి పైగా ఎంప్లాయీస్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే మన ఆర్గనైజేషన్ని నమ్ముకొని ఉంటారో వారి చేత జాబు కొట్టించడమే మన ఆర్గనైజేషన్ యొక్క ప్రథమ లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కనే కష్టపడడం కాదు, మన టీం, మన కాంపీట్ మైండ్స్ టీం అందరూ కూడా డెడికేటింగ్గా ఉండబట్టే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే చాలు, మీ చేత గవర్నమెంట్ జాబు సాధించడమే ఈ కాంపీట్ మైండ్స్ యొక్క ప్రథమ లక్ష్యం. వెల్ సార్,
మీరు డే 1 నుంచి స్టూడెంట్స్ ఎవరైతే ఖచ్చితంగా కొడితే గవర్నమెంట్ జాబే కొట్టాలి అనే లక్ష్యంతో ఉన్నారో వాళ్ళ కోసం ఇదంతా కూడా చేస్తూ వచ్చారు. వి విష్ దట్ ఈ 30 కాస్త 300కి వెళ్ళాలి, అలానే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే ఈ వీడియో అసలు యాక్చువల్గా చేసిందే 1 lakh సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అచీవ్ చేసినందుకు. సో ముందుగా మీకు థ్యాంక్ యూ. బట్ సార్ 1 lakh సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ అచీవ్ చేసినందుకు గాను మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేదు మన కాంపీట్ మైండ్స్ యాప్లో డిఫరెంట్ కోర్సెస్ని పర్చేస్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? స్టూడెంట్స్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఎవరైతే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా మన యాప్ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొంది గవర్నమెంట్ జాబ్ సాధించారో వారందరూ కూడా ఒక 1 minute వీడియో మన ఆఫీస్ మొబైల్ నెంబర్కి షేర్ చేయండి. ఆఫీస్ మొబైల్ నెంబర్ 9010701353. దీనికి వాట్సాప్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా 1000 రెట్ల ఎనర్జీతో ఇంకా కమింగ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇంకా మేము ఎక్కువ ఎనర్జీతో కష్టపడి కమింగ్ ఇంకా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. వెల్, మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఒకవేళ మీరు కనుక శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ కానీ కాంపీట్ మైండ్స్ యాప్ని కానీ ఒకవేళ పర్చేస్ చేసి గవర్నమెంట్ జాబ్ సాధించినట్టయితే వెంటనే ఫోన్ తీసుకుని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసేయండి. రికార్డ్ చేసి ఎక్కడికి పంపించాలో తెలుసు కదా, 9010701353 కాంపీట్ మైండ్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. సార్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.